అంటే నా కాంబినేషన్ కాదు, నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. అంటే నాతో కాంబినేషన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి, కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేయాలని అందరికీ ఉంటుంది కదా, చాలా ఎక్కువ ఉండింది. సో నేను అదైతే నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ 25-30 years నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. నా సినిమాలో ఇవాళ ఉన్న విజువల్స్, ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ 20-25 yearsలో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా లేదు. సినిమా పరిశ్రమ మీద ప్లస్ గానీ మైనస్ గానీ ఉండే అవకాశం ఉందా? రీసెంట్ డెవలప్మెంట్ అంటే దేని గురించి? అల్లు అర్జున్ గారి అరెస్ట్ బయటకు రావడం. సార్ ఒక్క డాకు మహారాజ్ గురించే మాట్లాడుకున్నాం ప్లీజ్. నేను అందుకే పేరు చెప్పలేదు కదండి. రీసెంట్ నాకు రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే సినిమా మీద ఏమైనా అది ప్రభావం వద్దా సార్, అసలు ఆ ఎలిమెంట్లు బాబీ గారు పోస్టర్ చూస్తే మళ్ళీ చైల్డ్ సెంటిమెంట్ ఉంది, పాప సెంటిమెంట్ కనిపిస్తుంది పోస్టర్. గత సినిమా కూడా బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఎపిసోడ్ ఉంది, అది మొత్తం ఎంటైర్ సినిమాలో ఎపిసోడ్ కింద ఉంటుంది. అదే చెప్పాను కదండి, సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్, పాప ఎమోషను, అలానే మిగతా యాక్టర్సెస్ లైక్ శ్రద్ధా శ్రీనాథ్ గారు కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, అలానే బాబీ డేల్ కావచ్చు, అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లే ఉంటుంది. ఈ కథ ఎక్కడో కొండలో కోయలు సొంతలు పోయేంత కథ తెలుగు వాళ్ళకి ఎలా కరెక్ట్ అవుతుంది అసలు? మీరు విక్రమార్కుడు చూసారా గురుగారు? ఈ సినిమా చూస్తే ఎక్కడ ప్రాంతంలో జరుగుతుంది, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, మన కథ కథ అనేది మీకు అర్థమైపోతుంది. పార్ట్ 1 ముందు చూద్దామండి, తర్వాత మంది పార్ట్ 2 నేను పార్ట్ 2 ఉందండి. అసలు బాలకృష్ణ క్యారెక్టరేషన్ ఇప్పుడు చాలా హై చూస్తుంది. ఇంకా అంటే ఆ క్యారెక్టరేషన్ ఎంత ఈ సినిమాలో ఎంత హైగా ఉండబోతుంది, ఫ్యాన్స్ కానీ ఎలా ఉండబోతుంది? అదే సంక్రాంతి పండుగలా ఉంటుందండి బాలకృష్ణ గారి క్యారెక్టర్.